వైజాగ్ డేటా సెంటర్ అంటే ఏంటి? చిన్న పిల్లలకి అర్థమైనట్లు అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఈజీగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ 1,00,00,00,000 జాబులు, 1,00,00,00,000 పెట్టుబడి అన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఇప్పుడు ఆ వైజాగ్‌ది పక్కన పెడితే నా అన్వేషణ డేటా సెంటరే ఉంది. నాకు యూట్యూబ్‌లోని 2 యూట్యూబ్ ఛానెల్లు, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ అంతా కలిపి దగ్గర దగ్గర 1,00,00,000 మంది సబ్స్క్రిప్షన్ ఉంది. 10,000,000 అంటే 1,00,00,000 మంది సబ్స్క్రిప్షన్ ఉంది. ఈ 1,00,00,000 మంది ఈ సబ్స్క్రిప్షన్ ఈ 8 ఛానెల్‌లో దగ్గర దగ్గర 4,000 వీడియోలున్నాయి. ఈ 4,000 వీడియోలు మరి ఎక్కడ దాసావు అన్వేషు? ఒకవేళ ఛానెల్ హ్యాక్ అయిపోయి ఎవరైనా దొంగలించేసి ఏదైనా అయితే మరి డేటా అంతా ఎక్కడ దాచావంటే ఇది ఇక్కడ దాచాను. నా అన్వేషణ. ఇది 2 టీబీ అంటే 2,000 జీబీ. ఓకే. ఇది 2 టీబీ 2,000 జీబీ 4,000 జీబీ అయింది. ఈ ఫోను 1 టీబీ అంటే 1000 జీబీ 5,000 జీబీ అయింది. ఇది ఇది 1 టీబీ అంటే 6,000 జీబీ. ఈ మిగతా ఇయన్నీ కలిపి ఇది ల్యాప్‌టాపు, ఈ కెమెరాలు, మెమరీ కార్డులు, ఆన్‌లైను ఇయన్నీ కలిపి ఇంకో 5,000 జీబీ. మొత్తం ఒకలో ఏకగాదు ఈ ప్రపంచ యాత్రికుడికే 10,000 జీబీ డేటా ఉంది. మరి అలాంటిది గూగుల్ అంటే గుగులు అంటే ఈ ప్రపంచం అంతా మరి ఈ 197 దేశాల డేటాని అన్నీ దాయాలంటే ఎక్కడవుతది? సో, ఇలాంటి మెమరీ కార్డుల్లో దాచి దానికి ఛార్జింగ్ ఎట్టి, వైర్‌లెట్టి అస్తమాను తెల్లార్లు ఆన్ అయ్యేలా ఉండడాన్ని డేటా సెంటరు అంటారు. ఇప్పుడు ఆ డేటా సెంటర్ వైజాగ్‌లో వచ్చింది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ వైజాగ్‌లో మనకు ఎన్నో వేల కోట్లు మార్క్ మై వర్డ్స్ నాలుక మీద మచ్చలున్నాయి. దానికి తోడు ఈ ప్రపంచం అంతా తిరిగాక చెప్తున్నాను 10 సంవత్సరాల్లో వైజాగ్ తలరాత మారిపోతది. ఒక వైజాగ్ వాసిగా చెప్పట్లేదు. ఒక ప్రపంచ యాత్రికుడిగా చెప్తున్నాను. వైజాగ్ డేటా సెంటర్ అంటే ఏంటి? చిన్న